ప్రభునామ స్తోత్రం. కూడొచ్చినటువంటి దైవజనులకి అందరికీ వందనాలు. ప్రత్యేకంగా జాన్ లాజరస్ గారికి నా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్లో పెంటికోస్టల్ పాస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలని మా పెద్దలు, మా స్నేహితులు, మా ఆత్మీయ తండ్రి, తమ్ముడు డాక్టర్ రెవరెండ్ సుభాకర్ శాస్త్రి గారు మరి జాన్ లాజరస్ అయ్య గారితో కూర్చొని మాట్లాడినట్టుగా నేను విన్నాను, తెలిసింది. ఇది ఎప్పటి నుంచో కుతకుతమని రగులుతున్నటువంటి మంట. అయితే మా సహోదరులు లోకాన్ని విడడం మీ అందరికీ తెలిసిందే. అయితే యొక్క విజన్ని జాన్ లాజరస్ అయ్య గారు దీన్ని వెలుగులోకి తెచ్చి ముందుకు నడిపిస్తున్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇక్కడ తండ్రి సమానులు దేవదాస్ అయ్య గారు, మళ్ళీ అలాగే మా పాస్టర్ గారు హ్యామిల్టన్ టన్ని గారు ఉన్నారు. వారందరం బట్టి, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరం బట్టి నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. పల్నాడు జిల్లా పాస్టర్స్ అందరి దగ్గర నుంచి, అలాగే పెంటికోస్టల్స్ పాస్టర్స్ తరఫున నా శుభాలు తెలియజేస్తున్నాను. మన మీటింగ్ను కండక్ట్ చేస్తున్నటువంటి హెలోనన్ గారు శుభములు తెలియజేయమన్న మాటను ప్రతిసారి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేస్తున్నాను. కనుక శుభములు ఎందుకు శుభం అంటే, పెంటికాస్టల్ అన్నప్పుడు వ్యాపారానికి సంబంధించింది కాదు పెంటికోస్తు అనుభవం. నమ్మితే చప్పట్లు కొట్టండి. కనుక నేను ఎందుకు అభినందిస్తున్నానంటే, పెంటికోస్టల్ ఫెలోషిప్ అంటే మేము ఇక వ్యాపారాలకు మాకు సంబంధం లేదనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నందుకు నేను అభినందిస్తున్నాను. అవునంటారా కాదంటారా? ఆమెనంటే నమ్మిన వాళ్ళంతా చప్పట్లు కొడదాం ఏసైకి. సో నో కామర్స్ ఇన్ పెంటికాస్ట్. పెంతికోస్తు అనుభవంలో వ్యాపారం లేదు. యేసు కమర్షియల్ మ్యాన్ కాదు. జీసస్ ఇస్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. సో ఈరోజు పరిశుద్ధాత్మ అనుభవం కొదవైపోవడానికి కారణం ఏంటంటే, క్రైస్తవ్యంలో క్లాసికల్గా కామర్స్ ఎంటర్ అయింది. కనుక ఈరోజు పెంతికోస్టల్ అసోసియేషన్గా ఫార్మ్ అవడం చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే బాయ్ టు కామర్స్, వ్యాపారం లేదు. అందుకని పేతురు, యోహాన్ గారు అన్నారు, మా దగ్గర వెండి బంగారంలో లేవు, కానీ మేము యేసు పక్కన ఉన్నాం, అదే మా క్వాలిఫికేషన్. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. కనుక చాలా అభినందనీయమైన కూటం. ఎందుకంటే పెంటికోస్టల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ వెరీ కాస్ట్లీ ఎక్స్పీరియన్స్. ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్లోకి మన ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ని నడిపించడానికి జాన్ లాజరస్ గారి యొక్క నాయకత్వంలో ముందుకు సాగుతున్నందుకు నేను అభినందిస్తున్నాను. అలాగే ఎందుకు అభినందనలు అంటే, టెక్నాలజీకి బాయ్, మెకానిజం వచ్చేసింది. టైం కంట్రోల్ చేస్తుంది చర్చిని. చర్చ్ టైంని కంట్రోల్ చేయాలి. కనుక ఈరోజు పరిశుద్ధాత్మను దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే, టైమ్లీ చర్చెస్ 7 to 9, 9 to 10, 10 అంత బిజినెస్, కామర్స్. సో బాయ్ టు కామర్స్. చప్పట్లు కొట్టండి నమ్మితే. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ప్రౌడ్ బికాజ్ కటింగ్ ఆఫ్ దిస్ మెకానిజం. తర్వాత ఎందుకు అభినందనలు చెప్పాలంటే, పెంటికాస్ట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ టైల్స్. కథలు, తోకలతోటి సంబంధం లేదు పెంటికాస్ట్. ఈరోజు ఫ్లెష్లీ గ్రూప్స్ ఎక్కువైపోయినాయి, కులపరంగా గ్యాదర్ అయిపోతున్నారు. దట్స్ వై వీఆర్ లూజింగ్ పెంటికాస్టల్ ఎక్స్పీరియన్సెస్. తోకలు వెరీ గుడ్ అన్నారు సార్, అది తోకలు వెరీ తోకలు టైల్స్ మస్ట్ బి కట్, దెన్ హోలీ స్పిరిట్ విల్ కమ్. కనుక అభినందనలు తెలుపమన్నారు. కనుక మీరు ఈ టైల్ కట్టింగ్ ప్రోగ్రామ్ని రాజమండ్రిలోంచి స్టార్ట్ చేశారు కనుక నేను అభినందిస్తున్నాను. చప్పట్లు కొట్టండి ఏసై. అలాగే ఈ పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి పాస్టర్ గారు చికెన్స్తో కూర్చున్నారు, కోడి పిల్లలతో. చిక్ 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 అంటే ఫెలోషిప్లు, యూనియన్లు. ఈ ఆత్మ పొందుకున్నవాడు కూడా ఈ కోడి పిల్లలతో చేరి, ఈ కోడి పిల్లలను ఇంకో గ్రూప్ ఏంటి క్యాట్స్, పిల్లులతో చేరి పులులు కాస్త పిల్లులు అయిపోయినాయి, గెద్దలు, ఈగలు కాస్త పిచ్చుకలు అయిపోయినాయి, కోడి పిల్లలు అయిపోయి. అందుకని ఈరోజు జాన్ లాజరస్ గారి ద్వారా ఈ గెద్ద పిల్లల్ని బయటికి లాగి ఈ పులి పిల్లలను బయటికి లాగి, మరి మీరు పులులు రా, పిల్లులు కాదు. ఎందుకు కొడతారు చప్పట్లో?
కొట్టరు, మీరు కొట్టరు. మీరు పిల్లులు కాదురా, పులులు. మీరు కోడి పిల్లలు కాదురా, గెద్ద పిల్లలు. కమాన్ మ్యాన్, స్విమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చప్పట్లు కొట్టండి. అందుకు నేను అభినందిస్తున్నాను. అవునా? అందుకేనా ఇది ఏర్పాటు చేసింది? అందుకేనా ఇది? ఓకే, నమ్మితే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. తర్వాత పెంతెకోస్టల్ చర్చ్ ఏర్పడినందుకు అభినందిస్తున్నాను. ఎందుకు అభినందిస్తున్నాను అంటే దొంగ సర్టిఫికేట్లతో ఇప్పుడు ఎక్కువ ప్రబలిపోతున్నారు. 8,000కి 5,000 కొనుక్కొని. సో వీ డోంట్ వాంట్ దిస్ దొంగ సర్టిఫికేట్. వీ వాంట్ ద రియల్ సర్టిఫికేట్, దట్ ఈస్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు మా యొక్క సర్టిఫికేట్ అని మీరందరూ వచ్చినందుకు నేను అభినందిస్తున్నా. నమ్మితే చప్పట్లు కొట్టండి. ఈ మధ్యన ఏం అమ్ముకుంటున్నారండి? నవార్ల వ్యాపారం కూడా చేయట్లా. అట్లాగా బిషప్ సర్టిఫికెట్లు, డాక్టర్ సర్టిఫికెట్లు అమ్ముకుంటున్నారు. ఇదొక పెద్ద హషప్. సరే, ఇంకో దాని గురించి అభినందించి నేను ముగిస్తాను. అభినందనలే చెప్పన్నారు, నన్ను ఏం చెప్పనులా. ప్రభు వెళ్ళాలి అంటే ప్రభు అంటున్నారు, అప్పుడు 120 మంది మేడగదిలో చేరితే ఆత్మ దిగి వచ్చింది. ఇప్పుడు 120 మంది మేడగదిలో చేరితే అందరు ఎత్తబడతారంటున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి, లేదా అలాగే కూర్చోండి. సరే, ఒక్కొక్క ఉదాహరణ చెప్పి ముగిచ్చేస్తాను. యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు. ఈ మధ్యన జరిగిన సంగతి చదువు, అబద్ధాలు ఆపకూడదు, పాస్టర్ సంగతి సేవ. యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు ఒక చోట పంచి పెడితే 12 గంపలు, ఇంకో చోట పంచి పెడితే 7 గంపలు మిగిలినాయి. అట్లాగే ఈ మధ్యన ఒక ప్రోగ్రాం జరిగింది అయ్యా. అట్లాగే ఈ మధ్యన ఒక ప్రోగ్రాం జరిగింది అయ్యా. ప్రోగ్రాం జరిగితే ఒక పిల్లోడు రొట్టె తీసి ఏసైకి ఇచ్చాడు. ఏసై విరిచాడు. 1000 మంది తిన్నారు, కడుపార తిన్నారు. తిన్న తర్వాత రొట్టె ముక్కలు చేపలు మిగిలినాయి. ఈ రొట్టె ముక్కలు చేపలు ఏరడానికి ఒక బ్యాచ్ కావాల్సి వచ్చింది. దేనికి సార్ బ్యాచ్? రొట్టెలు ఇవ్వడానికి కాదు, ఏసైకి కడుపు కాల్చుకొని రొట్టెలు ఇవ్వడానికి కాదు. మిగిలిన రొట్టె ముక్కలు చేపలు ఏరడానికి ఒక మిషన్ పెట్టాల్సి వచ్చింది. ఈ పనికిమాల వాళ్ళు అంటారంట, అసలు ఈ యేసు ఎందుకు రావాలా? ఈయనెందుకు 3 రోజులు ఇక్కడ బోధించాలా? ఈడు పనికిమాలినోడు రొట్టె లోపల ఉన్నది తినకుండా ఈడెందుకు దాచిపెట్టుకున్నా? ఈ యేసుకి ఎందుకు ఇవ్వాలా? ఈ యేసు ఎందుకు ఇరవాలా? మాకు గాడిద శాఖలు ఎందుకు పెట్టాడు ఇక్కడ? మీకు దండం పెడతా. అందుకు పరిశుద్ధాత్ముడు రావట్లేదండి, మీకు దండం పెడతా. కమాన్, అందుకు పరిశుద్ధాత్ముడు రావట్లా. పరిచర్య చేసేవాళ్ళు లేరు. రొట్టె ముక్కలు ఎత్తడానికి, చేపల ముక్కలు ఎత్తడానికి కొరుకుతున్నారు. జీసస్ భారం అయిపోయింది. పెడితే తింటారు, కానీ ఎత్తమంటే ఎత్తరు. ఒకసారి చేతులు ఎత్తి కళ్ళు మూసి భాషలో మాట్లాడి ఎక్కడోళ్ళు అక్కడ కమా రికా భాష దరబా. ఇప్పటివరకు మాట్లాడలేదు భాషలు. బోర్డు పెట్టాక పెందుకు వస్తాయని. కళ్ళు మూయండి, కళ్ళు మూసి భాషలో మాట్లాడి. రిబా షందరబా లకటరబా. మా తండ్రి హ్యామిల్టన్ గారు భాషలో మాట్లాడి నడిపిస్తారు. కమాన్ రిబా షందరబా హల్లెలూయా. కమాన్ స్పీక్ ఇన్ టంగ్స్ అండ్ లీడ్. రిబా షకటరబా షందరబా. పెంతెకోస్తోళ్ళ మనం ఓ రిబా షందర. కమాన్ నోరు చేతుల పక్క దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. మాట్లాడండి భాషల దేవుని స్తోత్రించండి. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రీలరబరబరబస్తుర బలబై శరమందే బ్రబలబరబరబస్తుర బలబై శరమందే రీలరరరబస్తుర బలబై శరమందే. Glory, glory to thy blessed name. Amen, 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 amen. Thank you, Lord. Thank you, Lord. Thank you. ఒక్క 2 నిమిషాలు మాట్లాడండి. Glory, 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 glory. రెండు చేతుల పైకెత్తండి, కళ్ళు మూయండి. Glory. సంఘాలు నడిపిస్తున్న చేతుల పైకెత్తి ప్రార్థన భాషలో మాట్లాడండి. Lord, ప్రభువా,
ఇంత దూరం ఇన్ని వందల కిలోమీటర్లు బయలుదేరి వచ్చాం. మా నోటి నిండా ఆత్మచేత నింపు, నీ నోరు బాగా తెరవు, పరిశుద్ధాత్మతో నింపుతారన్నాడు దేవుడు. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Gia. చేతుల పైకి దేవుని ఆరాధిస్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రిలరలేరే బషిరి మందేసి. What shall I render to Jehovah? For he has done so very much for me. What shall I render to Jehovah? For he has done so very much for me. Ra 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 re ra re ke mo ra ra re ke mo ra re ke mo ra 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 re ra ke mo ra ra re ke mo. What shall I render to Jehovah? For he has done so very much for me. What shall I render to Jehovah? For he has done so very much for me. What shall I render to Jesus? For he has done so very much for me. What shall I render to Jesus? For he has done so very much for me. Da, 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 భాషల వరం కలిగిన వారు భాషల దేవుని ఆరాధించు. Shall I render to Jehovah? For he has done so very much for me. Shall I render to Jehovah? For he has done so very much for me. Shall I render to Jesus? For he has done so very much for me. అందరూ లేచి నిలబడి చేతులెత్తి హల్లెలూయా అన్నాం. మాట్లాడండి, రెండు చేతులు పైకెత్తండి. దయచేసి సోమరితనానికి చోటు ఇవ్వకండి. చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి భాషల్లో మాట్లాడండి. సోమరితనానికి చోటు లేదు. Glory, 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 glory. Amen. Thank you, Jesus. Hallelujah. Glory, 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 glory. Amen, amen, amen. You have done many much, very much for us, Lord. Amen, amen. Glory, glory, glory. Thank you, thank you, thank you, thank you, Jesus. Hallelujah. ఒకసారి చేతులెత్తి అందరూ.
దేవుని మహిమార్థమై హల్లెలూయా స్వరాలు ఎత్తి అందరం అందరూ ఒకసారి లేచి నిలబడండి. అందరూ అందరూ దేవుని మహిమపరచాలండి మనం గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా చప్పట్లు కొట్టి దేవునికి పరిశుద్ధాత్మ దేవుని మరొక మారు మన మధ్యకు ఆహ్వానం చేద్దాం. ఆమేన్. ప్రశాంతంగా కూర్చోనండి.